నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్లో పసుపు రైతులను దళారీలు నిలువున దోపిడీ చేస్తున్నారు. సాఫ్ట్వేర్ అప్డేట్ సాకు చెప్పి మాన్యువల్ పద్ధతితో అక్కడికి పావుషేరు లెక్కన కొనుగోలు చేస్తూ తమ కష్టాన్ని దోచేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులే దగ్గరుండి దళారులకు అమ్మాలని బలవంత పెడుతున్నారని, తమ గోడు ఎవరితో చెప్పుకోరని అన్నదాతలు వాపోతున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి వల్లే నష్టపోతున్నామని రైతులు చెబుతున్నారు. తాము ఇన్ని ఇబ్బందులు పడుతున్నా ఎంపీ ధర్మపురి అరవింద్, పసుపు బోర్డు చైర్మన్ గంగిరెడ్డి కనీసం తమను పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పసుపు రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. వ్యవసాయ మార్కెట్ లో పసుపు రైతులు గత 2 రోజుల నుంచి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈనం సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ చేస్తున్నామనే ఉద్దేశంతో 2 రోజులుగా మాన్యువల్ పద్ధతి ద్వారా ఈ పసుపు కొనుగోలు జరుగుతుంది. ఈ మార్కెట్ లో ఇవాళ దళారుల రాజ్యం ఏలుతుంది. ఈనం పద్ధతి ద్వారా ప్రభుత్వం సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ చేస్తున్నట్టుంది. డెవలప్మెంట్ చేస్తున్నామని చెప్పి దాదాపుగా నెల రోజులు అవుతుంది. ఇప్పటి వరకు అతిగతి లేకపోవడం వల్ల అడ్డికి పావుసేరు అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడింది అని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సందర్భం స్పష్టంగా కనబడుతుంది. ఇవాళ పసుపుకు మద్దతు ధర లేక ఒకవైపు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటే, ఇవాళ దానికి సంబంధించిన పసుపు బోర్డు పూర్తి స్థాయిలో పనిచేయక కేవలం ఓ బోర్డు మాత్రమే పెట్టి ఇవాళ బీజేపీ కాంగ్రెస్ సంబంధించినటువంటి నాయకులు రైతుల పట్ల తీవ్ర నిర్లక్ష్యానికి గురి చేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలో రైతాంగం గత సుదూర ప్రాంతాల నుంచి ముఖ్యంగా నిర్మలు, అదేవిధంగా కరీంనగర్, బైన్సా వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున రైతులు వస్తారు. వారికి సంబంధించినటువంటి పంటను ఇడికి తీసుకొచ్చిన తర్వాత మద్దతు ధర లేక మళ్లీ తిరిగి ఇంటికి తీసుకువెళ్ళలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. మనతో పాటు ఓ రైతున్నారు, వారిని పలకరించే ప్రయత్నం చేద్దాం. ఏముంది, రేట్ ఎట్లుంది, ఏంది పరిస్థితి, మీరు ఎంత తీసుకొచ్చారు, ఎక్కడి నుంచి వచ్చింది, ధర ఉందా, ఉంటే ఎంత ఉంది? నిజామాబాద్ జిల్లా మెండోర మండల్, మెండోర గ్రామం. మేము గత మా తాత ముత్తాతల నుంచి పసుపు వండిస్తున్నాము. కాకపోతే ఇప్పుడు ఈ 2 నెలల నుంచి ఏం చేస్తున్నారంటే ఆన్లైన్ బీటీ బంద్ చేసి ఒక 20 రోజుల కిందము ఓపెన్ బీటీ పెట్టారు. ఒక రోజు ఓపెన్ బీటీ క్యాన్సల్, రైతులు తిరగవారే వరకల్లా ఓపెన్ బీట్ బంద్ చేసి మళ్ళీ ఆన్లైన్ పెట్టారు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఓపెన్ బీటే పెట్టారు. ఓపెన్ బీట్ల ఖరీదారులు ఒక 4 ఉన్నారు. 4, 5 ఒక్కొక్క బీట్కి 4, 5 వచ్చిరంటే దాన్ని ఏం చేస్తారంటే నాకో కుప్ప నీకో కుప్ప అని చెప్పి కుమ్మక్కై వాళ్ళు కలుపుకొని 15,000 పెట్టి, కింటాలకు 15,000 పెట్టి కొనేటి పసుపు కుప్పని 12,200 పెట్టి కొని కుమ్మక్క అవుతారు. ఇది ఏ రాజకీయ నాయకుడు అండతోటి నడుతుందో వాళ్ళకు తెలుసు. బోర్డు ఏర్పాటు చేశారు, మద్దతు ధర ఇస్తామని. మరి ఆ బోర్డు పనిచేస్తుందా? చైర్మన్ వస్తున్నాడా? పోయిన ఎంపీ ఎలక్షన్ ముందట మోడీ గారు మీటింగ్ పెట్టిరు. మోడీ గారు ఇక్కడ పసుపు బోర్డు ఏర్పాటు చేస్తున్నారని అనౌన్స్ చేశారు. ఆ పసుపు బోర్డు ద్వారా రైతులకు పోయిన బడ్జెట్ లా గానీ ఏ ఒక్క ₹1 గానీ 100 కోట్లు గానీ 20 కోట్లు గానీ కేటాయించలేరు. ఆ పసుపు బోర్డు ఏర్పాటు చేసినప్పుడు రైతులకు ఒక బడ్జెట్ అన్న కేటాయించాలి కదా. దాదాపుగా ఇప్పుడు కొత్త వాతావరణం క్రియేట్ అయింది. ఎప్పుడు లేని ఇబ్బందులు ఇప్పుడేందుకు తలెత్తున్నాయి? ఇవాళ ఇక్కడ సంబంధించిన వ్యవసాయ శాఖ అధికారులు కానీ, ఇక్కడ సంబంధించిన మార్కెట్ శాఖ అధికారులు కనీసం పట్టించుకుంటున్నారా? మీరు ఎంత పసుపు తీసుకొచ్చారు, ఏంది పరిస్థితి, ఏమంటారు? ఈసారి నాది ఏరుగట్ల గుల్లే రాజేశ్వరి అనేది. ఈసారి నేను 5వ సారి తీసుకొచ్చిన పసుపు. కానీ ఇంతకు ముందు జరిగినట్టు అసలు జరుగుతలేదు. ఎందుకు జరుగుతలేదు? అసలు ఈ అరవింద్ గారు ఏంది, అసలు పబ్బలు నరుక్కుండు ఏంది, వీళ్ళు ఎప్పుడేంది, గంగారెడ్డి గారు ఉన్నారు, పసుపు బోర్డు ఏర్పాటు చేసినామన్నారు. మరి వీళ్ళేటు పోయినరు, అసలు ఎందుకు అత్తలేరు? రైతులను గాలి కొదిలేసినరు. రైతులను గాలి కొదిలేసి నిజామాబాద్ మార్కెట్ లో పోలీసులను పెట్టి రైతుల తాటకు బలవంతంగా లాక్కుంటున్నారు దళారులు. మరి వీళ్ళంతా ఎటు పోతున్నారు? నేను తెచ్చినా నేను చెప్పుకునే వ్యక్తులు ఎటు పోతున్నారు? అసలు ఏం జరుగుతున్నది? నిజామాబాద్ లో ఎప్పుడన్నా చూసినామా? పోలీసులను పెట్టి పసుపు కొనుగోలు చేస్తున్నారు. అంటే రైతుల తాట బలవంతంగా లాక్కుంటున్నారు. అసలు ఏంది, ఎట్లా లాక్కుంటున్నారు? అసలు ఈ అర్థం ఏంది? అసలు రైతుకు న్యాయం ఎప్పుడు జరుగుతుంది? కనీసం ఒక క్వింటాలకు ₹5,000 నష్టపోతున్నాడు. అటువంటిది ఏం జరగకుండా ఇప్పుడు 2026 ఇది. అటువంటిది అప్డేట్ కాలేదంటున్నారు. కాలంతో గాలితో సహా నడుస్తున్న ఇంటర్నెట్ అప్డేట్, అటువంటిది అప్డేట్ కాకుండా గత 20 ఏళ్ల కింద జరిగిన బీట్ని యథావిధిగా ఈ రోజు చేస్తున్నారు. అసలు ఈ అక్రమం, అంత అన్యాయాన్ని ఓళ్ళు ఇట్లా చూస్తున్న రైతుల తాట ఇది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా రైతులకు ఇనాం బీట్ ద్వారానే ఖచ్చితంగా కొనుగోలు చేయాలని రైతుల డిమాండ్ ప్రధానమైన.
పెట్టుబడి పెరిగింది, ధర పూర్తి స్థాయిలో పాతాళానికి పడిపోతుంది. ఈ నేపథ్యంలో కనీసం లాగోడు వెళ్లే పరిస్థితి ఉందా? పసుపుకు ప్రసిద్ధిగాంచినటువంటి నిజామాబాద్ జిల్లా భవిష్యత్తులో పసుపును పండించాలంటే ప్రశ్నార్థకంగా మారుతుంది. ఓవరాల్ గా చూస్తే ఎవరి వైఫల్యం స్పష్టంగా కనబడుతుంది. ఇది ఖచ్చితంగా ఒక రైతు 10 ఎకరాలు ఉన్న రైతు 5 ఎకరాలు వేసేటువంటి ప్రధానమైన పంట ఇలా రైతుకు అన్ని పోంగా మిగిలేటి ప్రధానమైన పసుపు పంట. అటువంటిది దీన్ని ఇలా అన్యాయంగా ఇంత తక్కువ ధరలో కొంటే రైతులు చాలా నష్టపోతారు. దయచేసి ఖచ్చితంగా అన్ని పార్టీలు కలిసి రైతుకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. దానికి రైతాంగం తీవ్ర స్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొంటుంది. గత కొద్ది రోజుల నుంచి సరైన ధర లేక ధర పూర్తి స్థాయిలో పాతాళానికి పడిపోవడంతో పసుపును పండించడం ఇక ప్రశ్నార్థకంగా మారుతుంది. ముఖ్యంగా ప్రసిద్ధిగాంచినటువంటి నిజామాబాద్ లో అతిపెద్ద 3వ మార్కెట్ గా ప్రసిద్ధిగాంచినటువంటి నిజామాబాద్ వ్యవసాయ సిద్ధగాని మార్కెట్ లో ప్రతినిత్యం ఇవాళ కనీసం రైతాంగానికి సంబంధించిన అవస్థలు కానీ ఇబ్బందులు కానీ చూడని పరిస్థితి ఇవాళ రైతాంగం ఎదుర్కొంటుంది. ఈ నేపథ్యంలో గత కొద్ది రోజుల నుంచి రైతాంగం పూర్తి స్థాయిలో ఇబ్బంది ఎదుర్కొంటుంది. అనేక అంశాల పట్ల సంబంధిత ఇక్కడ ఉన్నటువంటి జాతీయ పసు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి కానీ ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నిజామాబాద్ ఎంపీ ఇక్కడ అరవింద్ ఖాన్ కనీసం ఇక్కడ రైతులు ఎదుర్కొన్న సమస్యలపైన పట్టించుకోలేదు. ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కనుసరణలో నడిచేటువంటి పసుపు బోర్డు ఇవాళ కనీసం ఇవాళ ధర నియంత్రించడంలో ధరను పెంచడంలో ముఖ్యంగా ఒకే కారణం చెప్తున్నారు, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కాలేదు. సాఫ్ట్వేర్ పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ కాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ముఖ్యంగా రైతాంగం ఎదుర్కొన్నటువంటి సమస్యలపైన త్వరితగతిగా నిర్ణయం తీసుకొని రైతులకు న్యాయం జరగాలని రైతాంగం డిమాండ్ చేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. వీడియో అశోక్తో కలిసి రవీందర్, టీ న్యూస్, పసుపు మార్కెట్, నిజామాబాద్.